వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను రాకేష్ నాయుడు. అందరికీ నమస్కారం. టాలీవుడ్ రౌండప్లో ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లు ఈ సినిమా పేరు వినగానే పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే 4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా మధ్యలో ఆగిపోయిందని పుకార్లను కూడా ఫేస్ చేసింది. అవన్నీ దాటుకుంటూ ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ చేసుకోబోతుంది అన్న వార్త వినగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఈ సినిమా స్టార్ట్ కావడానికి మెయిన్ కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట కోసం మళ్ళీ డేట్స్ ఇచ్చి ఈ సినిమా రెడీ కావడానికి సహాయపడుతున్నాడు. ఇంకో రికార్డు ఏంటంటే, ఇండియాలో ఎంత పెద్ద స్టార్ అయినా షూటింగ్ ఎక్కడ జరుగుతుంటే అక్కడ, సెట్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ మన పవర్ స్టార్ దగ్గరికే షూటింగ్ సెట్ వస్తుంది. పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడ షూటింగ్ చేసుకోవటానికి కూడా ఒప్పుకుంటారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో బిజీగా ఉండటమే. పైగా ఇంత పెద్ద నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడు మన ఇండియాలో జల్లెడ పట్టి వెతికినా దొరకడు. అదే పవన్ కళ్యాణ్ స్పెషాలిటీ. మన రాజకీయ నాయకులంతా పవన్ని ఆదర్శంగా తీసుకొని నిజాయితీగా ఉంటే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది కదా. హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా 4 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయింది. కానీ ఎన్నో కారణాల వల్ల 4 సంవత్సరాలుగా లేట్ అవుతుంది. ఈ సినిమా స్క్రిప్ట్ని దర్శకుడు క్రిష్ ఎంతో ఇష్టంగా, ఎంతో బాగా తయారు చేసుకున్నాడు. ఈ స్క్రిప్ట్ వినగానే మన పవన్ కళ్యాణ్ వెంటనే ఒప్పుకున్నాడు. స్క్రిప్ట్ అంత బాగుంది. బట్ బ్యాడ్ లక్, క్రిష్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యత నుంచి తప్పుకున్నాడు. దానికి కారణం నాకు తెలుసు, కానీ మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చిరు చెప్పినట్లుగా చెడుని చెవిలో చెప్పుకొని మంచిని మాత్రమే మైక్లో చెప్పుకుందామని. ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ మిగతా సినిమాని కంప్లీట్ చేస్తున్నాడు. అయినా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి దర్శకుడు ఎవరు అన్నది అంత ఇంపార్టెంట్ కాదనుకో. ఇక హీరోయిన్గా నిధి అగర్వాల్, మ్యూజిక్ డైరెక్టర్గా కీరవాణి పనిచేస్తున్నారు. ఫస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ సినిమా పాన్ ఇండియా సినిమాగా నెక్స్ట్ ఇయర్ 2025 మార్చ్ 28న రిలీజ్ కాబోతుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ క్రిస్మస్ అయినా, సంక్రాంతి అయినా, రంజాన్ అయినా అన్ని మార్చి 28 రోజునే. ఆ రోజే అసలైన పండుగ. సో మార్చ్ 28 గురించి ఎదురుచూస్తూ నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.